అన్నం పుణ్యం తెలియని ఓ అమాయకురాలు ఇంటి మీద దౌర్జన్యం చేయబోయారు. నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే దాని ప్రాణాలే తీసుండేవారు. చచ్చా, అలా ఎందుకు చేస్తావమ్మా? మధు ప్రాణం ఎందుకు తీస్తాం? ఏదో ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాం అంతే. ఇలాగేనా 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 ఇల్లు ఖాళీ చేయించేది? తనెవర్రా? మన శత్రువా? మన ఇంటి కోడల్రా. తను కన్నీళ్లు పెడితే మనమే తుడవాలి, తను బాధపడితే మనమే ఏడవాలి. అసలు 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 మధు ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలరా? అమ్మా, అసలు మధు ఎందుకు ఖాళీ చేయాలి? ఈ ఇల్లు మీ తాత కట్టాడా? పోనీ మా తాత కట్టాడా? వాళ్ళ తాత కట్టాడ్రా. చెయ్యదురా, మధు ఇల్లు ఖాళీ చెయ్యదు. చెయ్యమనే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? చెప్పండి. వద్దు వద్దు, నేనేం వినను. అమ్మా మధు, వయసులో నాకన్నా చిన్నదానివైనా చేసిన తప్పుకి చేతులెత్తే క్షమాపణ చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో క్షమించమ్మా. ఎంతైనా మేము మనుషులమే కదా, అందుకే కొంచెం స్వార్థంగా ఆలోచించాం. దానివల్ల నిన్ను ఇబ్బంది పెట్టా. జరిగింది మర్చిపోయి మన ఇంటికి వెళదాం పదమ్మా. మనిల్లా ఏమిటి? నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ఇదో కొత్త నాటకమా? నువ్విలా మాట్లాడడంలో, అనుమానించడంలో తప్పులేదమ్మా. ఎందుకంటే నీ విషయంలో మేం చేసిన పాపాలటువంటివి, నీకు చేసిన ద్రోహాలలాంటివి. అందుకే మన ఇంటికి వెళదాం రామ్మా అని బతిమాలుతున్నాను తప్ప ఆదేశించటం లేదమ్మా. అసలు నువ్వొద్దు, నీ కుటుంబం వద్దు అని వచ్చేశాక ఏ హక్కుతో ఆదేశిస్తావు? ఏ కారణంతో తీసుకెళ్తావు? అవునమ్మా, నిజంగా నేను మారుండకపోతే నిన్ను బతిమాలాల్సిన కర్మ నాకు లేదమ్మా. ఒంటి చేత్తో నిన్ను కాపాడి 2 చేతులతో రౌడల్ని తరిమిన నాకు నిన్నిల్లు ఖాళీ చేయించటం పెద్ద లెక్కేం కాదు. అయినా నీ ముందు తల వంచి ఎందుకు నిలబడ్డానో తెలుసా? నీ మనసు, నీ మంచితనం, నీ గొప్పతనం నేను తెలుసుకున్నాను కాబట్టి. నీ విషయంలో నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాను కాబట్టి. రక్తం తాగే పులి రామకీర్తన పాడిందంటే ఎలా ఉందో, అనసూయాదేవి పశ్చాత్తాపం గురించి మాట్లాడితే అలాగే ఉంది. నువ్వేంటమ్మా, నేను మారానంటే నేను జన్మనిచ్చిన నా పిల్లలే నమ్మరు. సరే, నేను మారానో నిరూపించుకోవడానికి నేనేం చేయాలి? నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు? చెప్పమ్మా, చెప్పు. మా నాన్నగారు మీ పేరు మీద రాసిన ఇంటి డాక్యుమెంట్స్ చింపే చింపే చింపే